సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఇది భగవద్గీతలో శ్లోకం. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి హితోపదేశం చేసేటప్పుడు యుద్ధం సమయంలో చెప్పినటువంటి గీతోపన్యాసంలో ఇది గీతలో ఇది ఒక శ్లోకం. సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే అర్థం ఏమిటి? అన్ని ధర్మాలని కూడా విడిచిపెట్టేయమని అనిపిస్తుంది వినటానికి. కానీ సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే అన్ని ధర్మాలని విడిచిపెట్టేయమని కాదు. ఏమిటంటే అన్ని ధర్మాలని కూడా పాటించాల్సిన బాధ్యత ప్రతి మనిషి మీద కూడా, ప్రతి జీవుడి మీద కూడా ఉంది. అయితే ఏమిటంటే ఈ ధర్మాల యొక్క వివరణ, విశేషాలు ఇవన్నీ ఎవరికీ తెలియవు. చాలామందికి ఎవరో గురువులు ఉన్నారు. ఇప్పుడు మహానుభావులు గరికపాటి నరసింహారావు గారు, అలాగే చాగంటి కోటేశ్వరరావు గారు, ఇంకా మాడుగుల నాగఫణి శర్మ గారు, ఇలాంటి మహానుభావులు చాలామంది వస్తూ వాళ్ళందరూ కూడా ఉపన్యాసాలు ఇస్తున్నారు. షణ్ముఖ శర్మ గారు, ఈ మహానుభావులందరూ కూడా వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేస్తున్నారు. వాళ్ళు చదువుతున్నారు, గ్రంథాలు చదువుతున్నారు, ఇతిహాసాలు చదువుతున్నారు, వేదాలు చదువుతున్నారు, ఉపనిషత్తులు చదువుతున్నారు. ఏవో అన్ని రకాలైనటువంటి ధర్మాలని నేర్చుకుని తెలుసుకుని అవన్నీ తిరిగి మళ్ళీ ప్రజలకు నేర్పాలని అంటే తెలియపరచాలని సదుద్దేశంతో ముందుకు వస్తున్నారు. మంచిదే. అంటే ధర్మాన్ని విడిచిపెట్టమని ఎవరు ఏ మహానుభావుడు కూడా చెప్పలేదు. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది ఏంటంటే, నీకు ధర్మాలు కనుక తెలిసే అవకాశం లేకపోతే, నువ్వు చదువుకోలేదు, నీకేమీ చదవలేదు, నీకు తెలియవు. అలాంటప్పుడు వాటి గురించి ఏ ధర్మమో ఏదో అధర్మమో తెలుసుకోలేని పరిస్థితులు సంఘటనలో ఉన్నప్పుడు దాని గురించి వదిలేసే, దాని గురించి పెద్దగా పట్టించుకోకుండా నీ దారిలో నువ్వు దైవభక్తి కలిగి, దేవుడి యందు భక్తిభావం కలిగి, దేవుడిని నువ్వు జపం చేయి, పూజ చేయి, తపస్సు చేయి, నీకు ఏది చేతనైతే అది చేయి, గుళ్ళకు వెళ్ళు, నువ్వు గురువులకి నమస్కారం పెట్టు, పెద్దలని గౌరవించు, అది చేయి చాలు. అది చేసినా కానీ బాగానే. ఎందుకంటే లోకాధ్యక్ష, స్వరాధ్యక్ష, ధర్మాధ్యక్ష, కృతాకృత. ఎవరు లోకాధ్యక్షుడు అంటే ఎవరు? యాక్చువల్గా శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీ మహావిష్ణువే. సర్వ ప్రపంచాన్ని తయారు చేసినటువంటి, పుట్టించినటువంటి వాడు, పోషించుతున్నటువంటి వాడు, లయం చేసేటువంటిది ఈశ్వరుడు ఒక్కడే. ఆయనే శ్రీ మహావిష్ణువు, శివుడు, శంకరుడు, అన్ని దేవతలు ఆయనే స్వరూపమే. ఆయన ధర్మాధ్యక్షుడు, ధర్మాధ్యక్షుడు కూడా. మరి అటువంటి ధర్మాధ్యక్షుడిని మనం కొలిచేటప్పుడు మనం ధర్మాన్ని ధర్మంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంటుంది. మరి ధర్మయందు విచక్షణ జ్ఞానం లేనప్పుడు, తెలియనప్పుడు అధర్మం చేయకు, ఏమి పాప పనులు ఏం చేయొద్దు. దేవుడి యందు భక్తి కలిగి కనీసం ఆయన నామస్మరణ చేసుకుంటూ ఉంటే కూడా చాలు. ఏదో నామస్మరణ, నీకు ఎవడో శివుడో, శంకరుడో, ఎవరో ఒక మహానుభావం, ఎవరో ఒక దేవుడు, విష్ణుమూర్తో, వెంకటేశ్వర స్వామి, అమ్మవారు, ఏదో ఒక దేవత, ఒక దేవుడు, ఏదో ఒకటి పెట్టుకుని మనం నమస్కారం పెట్టుకుంటూ ఉంటే అది కూడా మనకు ధర్మాన్ని కావలసినటువంటి ఆ శక్తిని ఆవిడ మనకు ప్రసాదిస్తుంది అన్నమాట. దేవుని తలుచుకుంటే. కాళిదాసు గారిని కనుక తీసుకుంటే, కాళిదాసు గారి యొక్క చరిత్ర తీసుకోండి. ఆయన మహానుభావుడు ఎలా ఉండేవాడు ఆయన? అలాంటి వాడు, అమాయకంగా ఉండేటువంటి వాడు గొప్ప కవిశ్వరుడైపోయాడు, పండితుడైపోయాడు. ఆయన మేఘ సందేశం రాశాడు, మాళవిక అగ్నిమిత్రం, ఇంకా అలాంటివి ఎన్నో సంస్కృతంలో ఎన్నో గ్రంథాలని రచించడం జరిగింది. అలాంటి మహానుభావులకి దైవానుగ్రహం, కాళికామ్మవారి అనుగ్రహంలో వచ్చింది ఆయనకి అది. అలాగే మనం ధర్మంగా నడుచుకుంటే మనకు మేలు జరుగుతుంది, సుఖం వస్తుంది, సంతోషం వస్తుంది, అన్ని రకాలు కూడా అభివృద్ధి జరుగుతుంది. పారమార్థికమైనటువంటి జ్ఞానం వస్తుంది, లౌకికమైన జ్ఞానము అవి వస్తుంది, భౌతిక సుఖాలు వస్తాయి. ఎంతో అంతగా భౌతిక సుఖాలు అంతే ఉంది దానికి. ఈ అశాశ్వతమైన భౌతిక సుఖాలు ఎన్ని వచ్చినా కానీ చివరికి వెళ్ళిపోయేవి. ఇవన్నీ కూడా శరీరంతో పాటే వెళ్ళిపోతాయి అవి కూడా. కాబట్టి అంటే ఇప్పుడు ఉన్నంతకాలం అయితే కొన్ని కావాలి. కాబట్టి మనకు అవసరమైన సుఖాలు మనకు భగవంతుడు ఏర్పాటు చేస్తాడు. అలాగే పారమార్థిక జ్ఞానం ఇస్తాడు, ఉత్తమ జన్మలను ఇస్తాడు, మళ్ళీ వచ్చే వాటిలో అన్ని రకాలుగా కుటుంబ సౌఖ్యం కూడా ఇస్తాడు. అన్నీ కూడా రావాలంటే దైవయందు భక్తి విశ్వాసాలు కలిగి ఉంటాయి. ఈ మనిషి జన్మలోనే అవకాశం, మళ్ళీ వేరే జన్మకు వెళ్ళి జంతువులుగా వెళ్ళిపోతే మళ్ళీ ఈ అవకాశం రాకపోవచ్చు. అందుకని అంటే మనిషిగా పుట్టాం కాబట్టి మనం మానవ జన్మని సార్థకం చేసుకోవాలని చెప్పి మనకు ఏది చెప్పినా భగవంతుడు ఇదే చెబుతున్నాడు. భగవద్గీతలో ఏది చెప్పినా ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, ఈ సమాజానికి మనం ఏం చేయాలి, దేశానికి ఏం చేయాలి, లేదా మన కుటుంబానికి ఏం చేసుకోవాలి, ఎలా జీవించాలనేది ఇవన్నీ కూడా చెబుతున్నాయి. ఇది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సందేశం, మానవాళికి ఇచ్చినటువంటి సందేశం. ఇది అర్జునుడి ద్వారా ఇచ్చినటువంటిది. వ్యాస భగవానుడు వారికి ఒకసారి నమస్కారం చేసుకుని ఇదంతా రాసినందుకు, మహాభారతం రాసినందుకు ఆయనకు ఒకసారి ప్రణవం వెళ్ళి నమస్కారం చేసుకుని, ఓం తత్సత్ శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి.